నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఇప్పుడు మీరు సోషల్ మీడియా లేదా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఏ ఛానల్ చూసినా బహుశా మీకు అక్కడ మంచి మార్గం కనిపిస్తూనే ఉంది అనుకుంటా. నా ఫార్ములా ఒకటే, 10 మంది కలిసికట్టుగా మోసం చేస్తుంటే ఆ మోసాన్నే ధర్మం అనుకొని 11వ మనిషి దానికి తోడ్పడితే టోటల్ సొసైటీ నాశనం అయిపోవడానికి ఆ ఒక్క మనిషి చాలు. అంటే 10 మంది మోసం చేస్తుంటే ఒక్క గొంతుక కూడా దాన్ని వ్యతిరేకించకుండా వాళ్ళతో కలిసిపోతే సొసైటీ పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఊహించగలరు. ఇప్పుడు చూస్తున్నారు కళ్ళారా. నేను సంవత్సరం క్రితం మంచి మార్గం మళ్ళీ రివైవ్ చేసినప్పుడు నేను ఎంచుకున్న పంథా చూసి చాలా మంది విమర్శించారు. అసలు కని విని ఎరగని రీతిలో మంచి మార్గం అనే ఛానల్ అంటే ఆ ఫ్లోకి విరుద్ధంగా మాట్లాడుతుంటే కొంతమంది అసహించుకున్నారు. అంటే నాకు జీరో నాలెడ్జ్ అనుకున్నారు. నాకు నేను 5% నాలెడ్జ్ అని చెప్పుకుంటే వాళ్ళు వచ్చి వీడికి జీరో నాలెడ్జ్ ఉంది, రియల్ ఎస్టేట్ గురించి ఏం తెలుసు అని. అంటే ఆ ధోరణి చూస్తే మనం విరమించుకోవాలి వీడియో చేయటం. కానీ నేను ఎంచుకున్న పంతా కరెక్ట్గా ఉంటే, జెన్యున్గా ఉంటే, 1000 మందిని కాపాడగలిగితే నా జీవితానికి సార్థకత ఉంటుంది. నా ఇంట్లో నేను ముడుచుకొని కూర్చుంటే జరుగుతున్న అన్యాయానికి నేను విరుగుడు కనుగొనకపోతే ఇక నాకు ఉన్న నాలెడ్జ్ కానివ్వండి, నాకు ఉన్న భావనలు కానివ్వండి, నాలోనే కృషించిపోతే ఇక సమాజానికి మనము ఏం చేసిన వాళ్ళు అవుతాం. సమాజానికి మనం ఎవరో తెలియదు. మనల్ని చూడంగానే సమాజం మనపై ఆశగా చూడదు. కానీ సమాజానికి ఏం కావాలో మనకి తెలుసు. అంటే మూగపోయిన సమాజానికి మనం ఒక గొంతుగా మారితే, ఒక ఆశగా మారితే దాన్నే మంచి మార్గం ఛానల్ అంటారు. మనకు తెలిసిన కొద్దిపాటి నాలెడ్జ్నే మనము కరెక్ట్గా పంచగలిగితే, మన పంత మార్చుకోకుండా గట్టిగా వినిపించగలిగితే దాన్నే మంచి మార్గం ఛానల్ అంటారు. ఇప్పుడు ఏ యూట్యూబ్ ఛానల్ తీయండి, ఎటువంటి యూట్యూబ్ ఛానల్ తీయండి, ఎటువంటి న్యూస్ ఛానల్ తీయండి, అక్కడ ఒకటే మాట, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పతనమైపోయింది. గత సంవత్సరంగా అంటే నిర్విరామంగా మంచి మార్గం ఛానల్ చెప్తున్న ఏకైక మాట ఇప్పుడు అందరూ కలిసి గట్టిగా గింకరిస్తున్నారు. ఇదే మాట నేను సింపుల్గా 1 ఇయర్ నుంచి చెప్తున్నా. ఇప్పుడు పెద్ద రీసెర్చ్ వాళ్ళు సర్వే చేసి హైదరాబాద్ 25 నుంచి 40% పతనమైపోయింది అని చెప్తే కానీ ఈ సన్నాసులకు
తమ ముడ్డి మీద వాత పడ్డట్టు తెలియదు. ఇప్పుడు ముడ్డి మీద వాత పడితే మంట రేగుతుంది, వాత కనిపిస్తుంటుంది, కూర్చోరాదు లేవరాదు, 10 మందికి వాత ప్రస్ఫుటంగా కనిపిస్తుంటుంది. అయినా ఏదో ఒక సంస్థ వచ్చి నీ ముడ్డి మీద వాత ఉందిరా వెనుక చూసుకో అంటే పాపం వెనుక కూడా చూసుకోవడానికి రాదనుకోండి, ఒక అద్దం పెట్టుకొని చూసుకోవాలి. ముడ్డి మీద నాకు వాత పడ్డది, మండుతున్నది అని కూడా ఆ సంస్థనే చెప్పాలి. వాత పడితే వీడికి మంట లేదు, ఆ సంస్థ చెప్పాలి, అరే ముడ్డి మీద వాత పడ్డదిరా చూసుకో. అది ఇప్పుడు సొసైటీకి ఉన్న పరిస్థితి. తమకు జరిగిన అన్యాయం స్పష్టంగా కనిపిస్తున్నా అది కాదు అనుకొని జీవితం సాగించే దౌర్భాగ్యపు సమాజంలో మనం ఉన్నాం. పక్కవాడిని చూసి నేర్చుకునే వెసులుబాటు లేదు. పక్కవాడే తప్పు చేస్తుంటే ఇక మనం వాడిని చూసుకొని ఏం నేర్చుకుంటాం? పక్కవాడిని సలహా అడిగేటట్టు లేదు, ఎందుకంటే వాడు ఆ ఫ్లోలో వెళ్ళిపోతుంటాడు. వాడి దగ్గర ఏం సలహా తీసుకుంటాం? అంటే దిక్కులేని దిక్కుమాలిన సమాజానికి ఏకైక దిక్కు మంచి మార్గం చేయాలి. నేను ఇలా చెప్తున్నానని ఏమనుకోకండి, ఇది నిజం. దిక్కులేని దిక్కుమాలిన సమాజానికి ఏకైక దిక్కు మంచి మార్గం చేయాలి. నేనేది చెప్తా స్పష్టంగా విత్ లాజిక్, ఎవ్వడికి ముడ్డి మీద కాలి వాతపడ్డా నేను కేర్ చేయను. నిజం నిజమే. నిజం వల్ల కొన్ని పార్ట్స్లో ఎర్రటి మనకు వాతలు కనిపిస్తాయి. ఎర్రటి సలాకి లాంటిది నిజం. ఆ సలాకి ఎక్కడ పెట్టాలనో అక్కడ పెడితే వాత పడుతుంది. వాత పడుతుంది, దెబ్బ తగులుతుంది అని వాత పెట్టకుండా మానేస్తే సమాజం ఏమైపోవాలి? కనుక నేను నా తరఫున స్పష్టంగా మాట్లాడతాను. అది మీకు తెలిసిపోయి ఉంటుంది. ఇవాళ ప్రతి ఒక్క ఛానల్ రియల్ ఎస్టేట్ పతనమైపోతుంది అని భజన చేస్తున్నారు. కానీ మంచి మార్గం, ద నంబర్ 1 రియలిస్టిక్ రియల్ ఎస్టేట్ ఛానల్ అని ఒప్పుకోవడానికి మనసొప్పటం లేదు. అదే మన రియల్ ఎస్టేట్ ఛానల్ మంచి మార్గం యొక్క ప్రత్యేకత. అర్థమైందా? ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందో తెలుసా? ఆ మహేష్ బాబు ప్లస్ బ్రహ్మానందం పిక్చర్లో త్రిష ఉన్నది పిక్చర్, దాంట్లో బ్రహ్మానందం అంటాడు హిట్ మీ హిట్ మీ హిట్ మీ అంటాడు. వద్దురా నాయన వద్దు అంటే, లేదు హిట్ మీ హిట్ మీ హిట్ మీ అంటాడు. పంచ్ పంచ్ ఈ చూద్దామంటాడు. వద్దు అని చెప్తాడు మహేష్ బాబు. అయినాడు మహేష్ బాబు ఒక్కడు కొట్టంగానే అయిపోతుంది. ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ షోస్ ద రియల్ ఎస్టేట్ సీన్ ఆఫ్ తెలంగాణ. బ్రహ్మానందం ముఖం ఎట్లుంటుందో ఆ ఫిలింలో అదే సేమ్ ఫీచర్స్ ఇప్పుడు తెలంగాణ రియల్ ఎస్టేట్కు ఉంది. నేను మొత్తుకుంటే అవహేళన చేసిండ్రు, నవ్విండ్రు, జోకులు వేసిండ్రు. నువ్వు పాలిటిక్స్ వైపు ఎందుకు వస్తున్నావు అన్నారు, నువ్వు రియల్ ఎస్టేట్ వైపు ఎందుకు చూస్తున్నావు అన్నారు. అయిపోయిందా? ప్రతి ఒక్కటి డంకా బజాయించి చెప్పినా అది కరెక్ట్ అవుతుంది. ఇవాళ అందరూ ఈ వీడియో ద్వారా ఒక సంచలనం రేపే నిజాన్ని తెలుసుకోండి. రాబోయే 3-4 ఏళ్లలో బహుశా ఇది నాది ఛానల్ విని రేపు వాళ్ళు కూడా అదే కథ చెప్తారు. రాబోయే 3-4 ఏళ్లలో రియల్ ఎస్టేట్ రేట్స్ ఇన్ హైదరాబాద్ మే ఫాల్ 150%. 150% పడిపోతాయి. అంటే కొంతమందికి మూర్ఖులకు మ్యాథ్స్ రాదు.
సార్ 100 రూపాయలు ఉంటే 150 పడిపోతాయా అంటే -50 అవుతుందా అట్లాగా. రేట్లు గత 9 ఏళ్లలో 300% పెరిగినాయి. గత 9 ఏళ్లలో 300% పెరిగినాయి రేట్లు. 300%. రెట్టింపు కాదు, ట్రిపుల్, వితౌట్ ఎనీ లాజిక్. ఇప్పుడు అవి 6 ఏళ్ల క్రితం అంటే 2018 రేట్స్కి రాబోయే 3-4 ఏళ్లలో రానున్నాయా? నా సర్వే ప్రకారం అట్లీస్ట్ 6 ఇయర్స్ కాకపోయినా 4 ఇయర్ లోస్కి నెక్స్ట్ 1 ఇయర్లో చేరిపోతాయి. 4 ఇయర్ లో అంటే 4 ఏళ్ల క్రితం అంటే 2020లో ఏం రేట్స్ ఉండేనో ఆ రేట్స్కి వితిన్ 1 ఇయర్లో వచ్చేస్తాయి. వితిన్ 3-4 ఇయర్స్లో 150% ఫాల్ ఉంటుంది. 2016 రేట్స్ రావచ్చు, బహుశా వస్తాయి కూడా, బహుశా రావాలి కూడా, వస్తే మంచిది కూడా. మంచి జరగాలి అంటే 2016 రేట్స్ రావాలి. నేను ఆషామాషిగా చెప్తలేను, నా దగ్గర డేటా ఉంది. గత 1 ఇయర్గా నేను చెప్పే మాటలు ఎలా నిజమయ్యాయో ఇది కూడా ఖచ్చితంగా అలాగే అవుతుంది. ఎవరైనా రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టడానికి ఆలోచించే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఆషామాషి ఛానల్ కాదు ఇది, మంచి మార్గం ఛానల్. 111 జియో, 111 జియో ఇప్పట్లో అంటే నెక్స్ట్ 1 ఇయర్ వరకు దాని ఊసు ఎత్తొద్దు అని రేవంత్ రెడ్డి సర్కారు ఇంటర్నల్లీ డిసైడ్ చేసింది. అంటే 111 జియోలో కొనొద్దా అంటే కొనండి, కొనండి, ఖచ్చితంగా 111 జియో రద్దవుతుంది. ఆ ల్యాండ్స్కి రేట్ వచ్చినప్పుడు మన దగ్గర డబ్బులు ఉండవు. 111 జియో, చేవెళ్ళ, ఈ 2 గుర్తుపెట్టుకోండి. చేవెళ్ళ 111 జియో పెద్ద బిట్, పెద్ద బిట్, కన్నేసి ఉంచండి. ఇప్పుడు మనకు 111 జియో ల్యాండ్స్ కన్నా మంచి ప్రైజెస్ ఓఆర్ఆర్ నుంచి 5 కిలోమీటర్స్, ఓఆర్ఆర్ దాటి 5 కిలోమీటర్స్ రేడియస్లో బ్రహ్మాండమైన ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఆల్ ఓవర్ హైదరాబాద్ రానున్నాయి. బెటర్ దెన్ 111 జియో. కానీ నేను ఒక్క మాట చెప్తున్నా, 111 జియోలో మీకు ల్యాండ్ మార్క్ ఎంత అంటే చేతిలో ఉంటుందో అంత వేరే ఏరియాస్లో మీరు సంపాదించలేరు. 111 జియో ఏరియాస్లో సునాయాసంగా పెద్ద పెద్ద బిట్స్ మీరు ఈజీగా కొనేయచ్చు. బ్లైండ్గా కొనేయండి, నేను చెప్తున్నా, బ్లైండ్గా కొనేయండి. ఎందుకు తెలుసా? నేను మీకు ఒక చిన్న హింట్ ఇస్తాను. 111 జియోలో ఏరియాలో నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్కి ఛాన్స్ ఉంది. నాన్ పొల్యూటింగ్ ఎకో ఫ్రెండ్లీ ఇండస్ట్రీస్ పెట్టడానికి ఛాన్స్ ఉంది. ఇది నేను 1 ఇయర్గా ఎవరికి చెప్పలేదు. ఈ నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ 111 జియో ఏరియాలో రానున్నాయి. ఈ ఒక్క హింట్ ఇస్తా. 111 జియోలో ఒక 8 పాయింట్స్ ఉన్నాయి. దాంట్లో నేను 1 ఇయర్గా నేను ఈ పాయింట్ చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను. 111 జియో ఏరియాస్లో నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ అంటే పొల్యూషన్కి దూరంగా ఉన్న ఇండస్ట్రీస్ అక్కడ పెట్టుబడులు పెట్టనున్నాయి. అర్థమైన వాళ్ళు పెట్టుబడి పెట్టండి, అర్థం కాని వాళ్ళు రామ్ రామ్. నేను ఇంకా ఒక్క వాక్యం దీని గురించి మాట్లాడాలి. 111 జియో ఏరియా ఆర్ఆర్ఆర్, సౌత్ ఆర్ఆర్ఆర్ దగ్గర అంతా బీజేపీ క్యాండిడేట్స్ భూములు ఉన్నాయి. నేను గత 1 ఇయర్గా చెప్తున్నా, 111 జియో ఏరియాస్లో బీజేపీ వాళ్ళ భూములు ఉన్నాయి.
రీజనల్ రింగ్ రోడ్కి తక్కువ మన అప్రూవల్ దొరికింది. ఫస్ట్ డెవలప్ అయ్యే ఏరియా తెలుసా? 111 ఏరియాకి ఆనుకోనున్న చేవేళ్ళ. జాగ్రత్తగా ఉండండి. నేను గత 1 ఇయర్గా ఇదే చెప్తున్నా. ఇప్పుడు అది కార్యరూపం దాల్చి సిరులు కురిపిస్తాయి. సిరులు కురిపిస్తాయి. ఎక్కడ పెట్టాలి పైసలు అంటారా? ఇక్కడ పెట్టాలి. తీసుకుపోయి ఆమన్గల్లో పెట్టద్దు. ఆమన్గల్లో రావు. అక్కడ కూడా ఉన్నాయి వీళ్ళ భూములు, కానీ రావు. చెవెళ్ళ 111 శివారు ప్రాంతం. చాలాసార్లు హింట్ ఇచ్చిన మీకు. షాద్నగర్లో పెట్టద్దు. ఇప్పుడు చూడండి, షాద్నగర్ ఒక 6 లేన్ హైవే, మన అమరావతికి ఒక 12 లేన్ హైవే, విజయవాడకు ఒక 12 లేన్. అంటే ఇటువంటివి 12 లేన్స్ ఏం చేస్తారు? ఇప్పుడు 12 లేన్ ఎట్లా వేస్తారు చెప్పండి? ఎట్లా వేస్తారు? నేనేం చెప్తున్నా, హైవేకి 100 మీటర్లు దూరం వెళ్ళిపోండి. హైవేకి మినిమం 1/2 కిలోమీటర్ దూరంలో మీరు ప్లాట్లు కొనండి. షాద్నగర్లో ఎక్కడైనా, రామోజీ ఫిలిం సిటీ దగ్గర అని చెప్పినానా లేదు? ఎందుకు చెప్పినా? 6 లేన్లు 12 లేన్ల హైవేలు. అంటే సుమారు 100 మీటర్లు 1/2 కిలోమీటర్ వరకు ఈ రోడ్లే ఉంటాయి. రిస్ట్రిక్టెడ్ జోన్ ఉంటుంది. అర్థమైందా? మంచి మార్గం మామూలు ఛానల్ కాదు, నంబర్ 1 ఛానల్, జబర్దస్త్ ఛానల్. హైవేల మీద 100 మీటర్ల దూరం పోండి, 1/2 కిలోమీటర్ దూరం కొనండి అని చెప్పిన ప్లాట్. సెమీ కమర్షియల్ కొనండి అని చెప్పిన. ఎందుకు చెప్పిన? ఇప్పుడు చూసిందా, 12 లేన్ల హైవేలు, 6 లేన్ల హైవేలు. 6 లేన్లు పడితే ఇటు 100 మీటర్లు, అటు 100 మీటర్లు పోతాయి. అప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్స్ ఏమవుతుంది? తంక నాచిపోతుంది. అందుకోసము నేను చాలా వీడియోస్లో మీకు 100 మీటర్లు దాటిపోండి, 1/2 కిలోమీటర్ దగ్గర సెమీ కమర్షియల్ ప్రాపర్టీస్ కొనుక్కోండి. తుక్కుగూడ లాంటి ప్రాంతంలో, తుక్కుగూడ ఏరియాలో 100 మీటర్ల లోపల పోండి, 100 మీటర్ల వరకే పోండి. బియాండ్ 100 మీటర్లు పోయినంటే ఛాన్స్ లేదు అని కొన్ని చోట్ల. అంటే నేను మొత్తం ఏరియా పిన్ టు పిన్ పోయి స్టడీ చేసినట్టు, అక్కడ స్టడీ చేసి మీకు చెప్పండి. ఆశామాషికి చెప్పండి. ఎందుకంటే ఇది దమ్మున్న ఛానల్, దుమ్ము రేపే ఛానల్, మంచి మార్గం ఛానల్. ఇదేమన్నా పేరా? మంచి మార్గం రియల్ ఎస్టేట్ ఛానల్. మంచి మార్గం ఛానల్, రియల్ ఎస్టేట్ ఛానల్. ఎవరు ఏ వైపు ఏ మార్గంలో పోయినా మంచి మార్గంలో రాక తప్పదు, మమ్మల్ని ఫాలో కాక తప్పదు అని చరిత్ర చెప్తుంది. చరిత్ర. నాకు సంతోషం, ఎంత సంతోషం అయి ఉండాలి. ఫార్మాసిటీ చెప్పినప్పుడు జోక్ అనుకోండి, 10,000 ఎకరాలు ఉట్టిగానే తీసుకుంటుందా గవర్నమెంట్? నువ్వు చెప్పింది తింటుందా అన్నారు. చంప మీద ఒక్కడు కొట్టంగానే మొత్తం మైండ్ బ్లాక్ అయిపోయి ఇంకోట్లో. ఒరే, సింపుల్ లాజిక్ అంటే దీంట్లో ఎవడో చెప్పేది ఏమో చేసేది కాదు. బుర్ర దేవుడు ఇచ్చినాక దాన్ని సరిగ్గా ఉపయోగించాలి. ఎవడో చెప్పిండని ఫాలో కావద్దు. ఇప్పుడు నేను చెప్తున్నాను ఫాలో కావద్దు. పోండి శంషాబాద్ పోండి, 100 మీటర్లు చూసుకోండి. టోటల్ ఇప్పుడు 6 లేన్ హైవేలు, 12 లేన్ హైవేలు అవుతున్నాయి. విజయవాడ హైవే, అమరావతికి అన్నీ అప్రూవల్ అయిపోయినాయి. ఇప్పుడు ఆ 12 లేన్ హైవే గిన వస్తే ఇక్కడ 100 మీటర్లు పోతుంది, అక్కడ 100 మీటర్లు పోతుంది. ఇక్కడ 1/2 కిలోమీటర్ పోతుంది, అక్కడ 1/2 కిలోమీటర్ పోతుంది. రిస్ట్రిక్టెడ్ జోన్ అవుతుంది. అప్పుడు మీ ప్రాపర్టీ కొంటే ఏం లాభం ఉంటుంది? మొత్తం నష్టమే కదా. గవర్నమెంట్ ఇచ్చిన రేట్లు తీసుకొని గుద్దముసుకొని వెళ్ళిపోవాలి కదా. నేను అది కావద్దు అని 100 మీటర్లు దాటిపోండి, 1/2 కిలోమీటర్ దాటిపోండి అని చెప్పిన. కొన్ని చోట్ల 100 మీటర్లు దాటకండి, దాని లోపలనే తీసుకోండి అని చెప్పిన. ఎందుకంటే మీ ప్రాపర్టీస్ కమర్షియల్ కావాలి.
నేను ఈజీగా నేను రియల్ ఎస్టేట్ గురించి చెప్పను రా. రే, చాలా మంది నా కాళ్ళు కడిగి తల మీద నీళ్ళు వేసుకోవాలి సిగ్గున్న వాళ్ళు అయితే. నా కాళ్ళు కడిగి ఎట్లయినా బాపనోడే నేను, ఏం తప్పలేదు, సీదా స్వర్గానికి పోతాను. నెత్తి మీద చదువుకోవాలి సిగ్గున్న వాళ్ళు అయితే. పక్కా సమాచారం ఈజీగా అలవోక చెప్తా. నేను ఎప్పుడు చెప్తా, ఈజీగా అలవోక చెప్తా. దానిలోని మర్మం తెలుసుకున్నారా, విల్ మేక్ మనీ, విల్ మింట్ మనీ. లేదు పోయేది బట్టతలోడు, ముసలోడు అని కామెంట్స్ పెట్టిండ్రా, రేపు మీ ముసలితనానికి పట్టుకోవడానికి కట్టగా ఉండదు, మీ ముడ్డు కడుక్కోవడానికి మీ చేయి కూడా సహకరించాలి, ఆ బతికైపోతుంది. అలా కావద్దు అంటే మంచి మార్గం ఫాలో అవ్వాలి. ఈ బట్టతలలో చాలా ఉందిరా, మామూలు కాదు ఈ బట్టతల. ఇన్ఫర్మేషన్ బాగా పోయి తట్టుకోలేక ఇంటికెళ్ళి ఊడిచిపోయింది. ఇట్లా బ్రెయిన్ గుడ్. వెజిటేరియన్ తింటారు, అది వెజిటేరియన్ తింటారు, ఇట్లా పని చేస్తుంది. ఇంకా నాన్ వెజ్ తింటే నేను కథలను, డిజిటల్ స్క్రీన్స్ లేవు, ఇంటర్వ్యూ తీసుకోను, ఇంటర్వ్యూ ఇవ్వను, ప్రమోట్ చేసుకోను. ఎట్లుంది, ఎట్లా దుమ్ము లేపుతుందా లేదా? ఇప్పుడు ప్రతి ఒక్క నోట్లో ఏం నాంతుంది, రియల్ ఎస్టేట్ పడిపోయింది, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయింది. పెద్ద పెద్ద సర్వే సంస్థలు వచ్చి ఇప్పుడు నేను చెప్పిందే అవే చెప్తున్నాయి. మీరు ఏ ఛానల్లో తీసుకోండి, కొత్త కొత్త జర్నలిస్టులు అంతా ఛానల్ తీసుకున్నారు. వాళ్ళ ఛానల్ ఏదైనా ఛానల్ తీసుకోండి, వాళ్ళంతా నా కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకున్నారు. చెప్పుకోవద్దు, గలీజుకుంటుంది, కానీ ఇన్యాలి ఆనందం ఎట్లుంటుంది తెలుసా మీకు? 1 ఇయర్గా చీతూ అనిపించుకొని ఇప్పుడు సడన్గా అందరు నా కాళ్ళ నీళ్ళు తీసుకొని నెత్తి మీద చల్లుకుంటుంటే ఆ ఆనందం ఎట్లుంటుంది? పక్కా శాడిజం. ఇప్పుడు నా దాంట్లో శాడిజం వచ్చింది, నాలో శాడిస్ట్ ఎంటర్ అవుతుంది. ఇప్పుడు నేను శాడిస్ట్ని. శాడిజం ఉంటే ప్రాక్టికాలిటీతో ఒక్కొక్కడిని ఎముకలు ఎరగదీయాలి. కమెంట్లు పెట్టి కమెంట్లు తీసేస్తే, కమెంట్లు ఉంటే కొడితే ఇట్లా బిడ్డ మాట 1000 కోట్లు షేక్ అయిపోవాలి. అనలిస్టులు అంతా బిత్తరపోవాలి. ఛానల్ అంతా ఏం చేయాలో అర్థం కావద్దు. అందరు ఛానల్లో చూడండి, నేను చెప్పిన ఫిగర్స్ 2 లక్షల ఫ్లాట్లు ఖాళీ ఉన్నాయా వెస్ట్ హైదరాబాద్లో, 3 లక్షల ఫ్లాట్లు ఖాళీ ఉన్నాయా వెస్ట్ హైదరాబాద్లో. అంటే నా ఛానల్ ఏం చెప్తుందో అదే బేసిస్ తీసుకొని ప్రోగ్రాంలు చేసుకుంటారు. మజా వస్తుంది కదా, ఈ హై వేరే, ఈ మజా వేరే ఉంటుంది. కాళ్ళు చేతులు ఇరగొట్టే మజా కన్నా ఎక్కువ మనిషిని కాన్ఫిడెన్స్ తెప్పించి వాళ్ళ గర్వాన్ని అలాగే ఉంచి కింది నుంచి జట్టని కొడితే అబ్బా అప్పుడు ఉంటుందా? నేను మందు తాగాను, కానీ మందు తాగితే అట్లా ఉంటుందంట కిక్, అట్లుంది కిక్. మజా వస్తుంది, ఇప్పుడు మజా వస్తుంది, ఇంకా రాబోయే రోజుల్లో మజా వస్తుంది. నిన్న ఒక రైతుల మీద వీడియో వేసిన, దాంట్లో 2వ భాగం 3వ భాగం కూడా వేస్తా. మజా వస్తుంది. నేను చెప్పిన నా కోణం మారుతుంది, జాగ్రత్తగా ఉండండి. రీసెర్చ్ అంటే ఏంది? ఒక న్యూస్ని ఎట్లా ప్రజెంట్ చేయాలి, అసలు ఒక విషయాన్ని ఎట్లా విశ్లేషించాలి అని ఈ ఏండ్ల కొద్దీ వెనకేసుకున్న సన్నాసి జర్నలిస్టులకు తెలియదు.
కొద్ది గర్వం ఉండాలి మనిషి, కొద్ది గర్వం ఉండాలి అనిపిస్తుంది ఇప్పుడు నాకు. గర్వంగా ఫీల్ కావాలి ఎప్పుడైనా పార్టీ చేసుకోవాలి, ఎప్పుడైనా వేరే వాళ్ళ ఓటమిని ఎంజాయ్ చేయాలి. ఆ మాత్రం శాడిజం ఉండాలిరా. మరీ మంచి పురుషులు అయితే కష్టం నాకు ఇవాళ అనిపిస్తుంది. ఎంతమందిని నేను ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ లక్షల రూపాయలు మిగిలించుండవచ్చు. అంటే పో అమ్మ వీడు చెప్తున్నాను ఇందామని ఇన్నోళ్ళు ఇవాళ ఎంజాయ్ చేయాలి, పండగ చేసుకొని స్వీట్లు పంచుకోండి, ఏం నష్టమేం లేదు. స్వీట్ అది పెంచుంటుంది 200-300, మీకు మిగిలిందని లక్షలు మిగిలింది, పండగ చేసుకోండి. రాబోయే రోజులు కూడా పండగ చేసుకునేటట్టు ఉంటాయి. ఎందుకు తెలుసా, రాబోయే రోజులు వేరే డిఫరెంట్ ఇష్యూస్ మీద అద్భుతమైన వీడియోలు చేసేస్తా, ఎంజాయ్ చేయండి. కానీ గుర్తుంచుకోండి, రాబోయే 4 ఏళ్లలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ధరలు 150% పడతాయి. జాగ్రత్తగా గమనించండి, 150%. మ్యాథ్స్ వచ్చినోనికి అర్థమవుతుంది. 9 ఏళ్లలో 300% పెరిగింది, ఇప్పుడు 150% పడుతుంది. అంటే ఇంకా 150% పెరిగింది ఉంటుంది. అట్లనే అంత ఈజీగా పడదు. మూర్ఖులు వేల సంఖ్యలు లక్షల సంఖ్యలు ఉన్నారు. అందరికీ ఈ సువార్త అందదు. నేను కేఏ పాల్ కాదు, అందరికీ సువార్తలు నచ్చవు. అదే నేను అనుకోలే నా ఛానల్ ఇంత డ్యామేజ్ చేస్తా అనుకోలే. చేస్తుంది, ఇంకా చేస్తారు. చాలా మంది అడుగుతున్నారు, సార్ మిమ్మల్ని ఎవరు విలువరా, ఇంత శాడిజం ఉన్నోండి ఎవరని పిలుస్తారు. నేను పక్కకు యాంకరో ఎవడో వస్తాడు, వాణి బతికేం కావాలి నేను మాట్లాడితే. అనుకోకుండా బూతులు వెళ్ళినాయంటే కష్టం కదా. అనుకోకుండా వాడిని ఆన్ స్క్రీన్ వెర్రి వేదావా అని ప్రూవ్ చేసిన అనుకోండి, సవటా అని ప్రూవ్ చేసిన అనుకోండి, అన్న అనుకోండి, ఏమైపోతాడు. ఆ భయానికి చాలామంది నన్ను పిలుస్తారు. చూసారా లేదా ఎట్లుంటారో ఛానళ్ళలో ఇంటర్వ్యూ తీసుకుంటారు. వానికి సడన్గా సార్ మీకు లింగం ఎక్కడ ఉంది అంటే చూస్తాడు, నా లింగము అంటే సడన్గా వానికి సింపుల్ డౌట్ అడిగిన, సార్ మీ లింగం ఎక్కడ ఉంది, లింగము బహుశా కిందే ఉంది అనుకుంటా అంట. అట్లుంటుంది పరిస్థితి. వాళ్ళని ఇంటర్వ్యూ తీసుకుంటారు, నాలంటోనే విలువరు. అది పిలవకపోయినా ఆనందం. ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ నాతో ఉన్నారు. లైక్లు షేర్లు సబ్స్క్రైబ్ చేసుకొని కొన్ని పైసలు కూడా ఇస్తారు నాకు. బ్యూటీ ఏముందంటే తిట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒక 10% నాకు కాంట్రిబ్యూట్ చేసి నాకు సబ్స్క్రైబ్ చేసుకొని చప్పట్లు కొట్టేవాళ్ళు 10% ఉన్నారు. వాళ్ళ వల్లనే ఈ ఛానల్ ఇంకా నడుస్తుంది, లేకపోతే ఎప్పుడో క్లోజ్ అయిపోతుంది. అందరికీ చేతులెత్తి నమస్కారం పెడుతుంది. మీ వల్లనే ఈ ఛానల్ నడుస్తుంది. మీరు కూడా గర్వపడండి, మీ వల్ల ఈ ఛానల్ నడుస్తుందని. సబ్స్క్రైబర్స్ మీరు కూడా గర్వపడండి, పండగ చేసుకోండి. నేను మీ దగ్గర వచ్చి మీతో మాట్లాడి మీకు సలహాలు కానీ మీతో ఇంటరాక్ట్ కానీ కాలేను కనుక, ఎందుకని మీకు అందరికి తెలుసు కనుక మీరందరూ మీ ఇంట్లో మీరే పండగలు చేసుకోండి. ఎక్కువైతే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ చేతులు ఉన్నది అదే, చేస్తారని ఆశిస్తూ రాబోయే రోజుల్లో మంచి మార్గం ఛానల్ డిఫరెంట్ ఇష్యూస్ మీద, అంటే దాన్ని ఏమంటారు, అన్హిండర్డ్ అన్సెన్సర్డ్ వీడియోస్ చేస్తుంది. దమ్మున్నవాడే వినాలి, బ్రెయిన్ ఉన్నవాడే అర్థం చేసుకోవాలి, చేసుకోగలడు కూడా. రాబోయే వీడియోస్ కోసం వెయిట్ చేయండి.
దుమ్ము లేపే వీడియోస్ ఉంటాయి, రియల్ ఎస్టేట్ వీడియోస్ కూడా ఉంటాయి, సమాజానికి పనికొచ్చే అద్భుతమైన వీడియోస్ చేస్తాను. చూస్తూనే ఉండండి మంచి మార్గం ఛానల్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. గుర్తుంచుకోండి, రాబోయే 3-4 ఏళ్లలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ధరలు 150% పడనున్నాయి. రాబోయే సంవత్సరంలో 2020 రేట్స్ ఖచ్చితంగా మీకు కనిపిస్తుంది స్క్రీన్ మీద అని తెలియజేస్తూ నమస్కారం.